ఇక ఆదిలాబాద్లో పురపోరుకు సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా మరో 10 మున్సిపాలిటీలలో బోటిలో ఉన్న 328 వార్డుల్లో 1528 మంది అభ్యర్థుల భవితవ్యం మరో 45 నిమిషాలలో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ మిగనుంది. ఈ 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. చెన్నూరు, క్యాతనపల్లి, ఖానాపూర్, నిర్మల్లో ముగిసేదానికి అవకాశం ఏర్పడింది. మరొక 45 నిమిషాల్లో అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగియనుంది. అధికార యంత్రాంగం పోలీసు వేరువేరుగా పకడ్బందీ ఏర్పాటు చేయడంతో అయితే ఓటింగ్ సరళిలో కొంత పొద్దున మందకొడిగా ప్రారంభమైంది. మధ్యాహ్నం తర్వాత కొంత పుంజుకుంది. అంటే గతంతో పోల్చుకుంటే 60 నుంచి 70% పోలింగ్ శాతం నమోదైంది గతంలో. ఈసారి కూడా దాన్ని క్రాస్ చేయడానికి అటు అధికార యంత్రాంగం ఇటు రాజకీయ పార్టీలు కూడా శతవిధాల ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటి వరకు చూస్తే 4 గంటల 60 నుంచి 65 సాయంత్రం 5 గంటలు ముగిసిన తర్వాత పూర్తిగా ఒక కొలిక్కి రానుంది. దానికోసం అధికార యంత్రాంగంతో పాటు ఒక్క ఓటు కూడా కీలకం కానున్నందున రాజకీయ పార్టీలు కూడా తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేయడం కూడా రాజకీయ ప్రాధాన్యత అంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ కీలకం. దాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు కైవసం చేసేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఈ నెల 13వ తారీఖున లెక్కింపు తర్వాత తేలనుంది. అప్పటి వరకు అయితే ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారుల తరఫున ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది. పైగా 49 వార్డులో 216 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేది అధికార యంత్రాంగం. దాంట్లో ఎప్పటికప్పుడు ఎలాంటి పోలింగ్ సరళి జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి పక్షపాతం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పారదర్శకత తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ గారు ఉన్నారు. సార్, మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్కి ఎంతైతే ప్రాధాన్యత ఉన్నదో అట్లాగే ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా ఉంది. 49 వాళ్ళు రాజకీయమైన భిన్నమైన రాజకీయం ఎట్లా జరుగుతుంది? మీ పోలింగ్ సరళి ఎట్లా ఉందనుకుంటారు? మీకు ఎక్కడన్నా వచ్చిన అభ్యంతరాలు కానీ ఫిర్యాదులు కానీ లేదా మీదే ఎలా సంతృప్తి పొందుతారు? ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్లో చాలా హ్యాపీ. ఎందుకొరకంటే ఇప్పటి వరకు 57.69% రికార్డ్ అయింది. 3 o'clock పోల్ రిపోర్టు. ఇంకా చాలా చోట్ల క్యూస్ ఉన్నాయి. సో 5 o'clock తర్వాత మేము లాస్ట్ టైం పోల్ పర్సంటేజ్ను క్రాస్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి పోల్లో ఇక్కడ ఎటువంటి చెదురుమదురు సంఘటన లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. లాస్ట్ అవర్లో కూడా ఫుల్ అలర్ట్గా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం పక్షాన ఇటు అధికార పక్షాన ఫుల్ అలర్ట్గా ఉండి ఎటువంటి చిన్న సంఘటన లేకుండా ఇప్పటి వరకు పూర్తి చేశాం. ఇంకొక 40 నిమిషాలు అయితే పూర్తి పోల్ ప్రాసెస్ క్లోజ్ కాబోతుంది. సో ఈ రకంగా చూసినప్పుడు అంటే మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లాస్ట్ టైం కంటే ఎక్కువ పర్సెంటేజ్ పోల్ అవుతుంది అనేది అది చేసాం. మార్నింగ్ నుంచి చూసినప్పుడు ఉదయం కొంత మందకొడిగా స్టార్ట్ అయిన తర్వాత పోల్ అనేది ఉత్సాహంగా బారులు తీరారు. అంటే 9 తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉత్సాహంగా ఓటేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్కడ కూడా అది లేదు. దాదాపు 216 పోలింగ్ స్టేషన్స్కు 216 పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్ కాస్టింగ్ అనేది చేస్తూ ఎప్పటికప్పుడు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నాం. ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఇప్పటి వరకు పోలింగ్ సిబ్బంది అంతా తమ రాగల 40 నిమిషాలు కూడా కంప్లీట్ చేసి పోల్ ప్రాసెస్ను ఆ బాక్సెస్ను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్లో లేదా వాళ్ళ ఏజెంట్ల సమక్షంలో వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తాం. ఇక 13 నాడు ఆ కౌంటింగ్ అప్పుడు వాటిని వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రేపటికల్లా కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసి 13 నాడు కౌంటింగ్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేయబోతున్నాం. సో ఈ రకంగా సహకరించినటువంటి ప్రజలకు ముఖ్యంగా ఈరోజు యువతరం చాలా ఉత్సాహంగా ఓటేశారు. ఈ స్పిరిట్ చూపించడం అనేది చాలా ఇది ఖచ్చితంగా లాస్ట్ టైం పోల్ పర్సంటేజ్ నమ్మకం ఉంది. ఇప్పుడు 57 వరకు ఇప్పటి వరకు 3 గంటల వరకు అంటే దాదాపు 70% క్రాస్ అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తిరిగిన వాళ్ళు అన్ని చోట్ల ఇట్లా ఉన్నారు. మీ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలా వెళ్ళాడుతుంది? ఇప్పుడు వెబ్ కాస్టింగ్లో చూస్తున్నాం. మెజారిటీ ఏం చేస్తామంటే 5 o'clock వరకు ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి వాళ్ళకు క్యూలో ఒక స్లిప్ ఇస్తాం. స్లిప్ ఇచ్చిన తర్వాత 5 o'clock లోపు ఎంటర్ అయినటువంటి వాళ్ళకు ఆ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళనే తీసుకుంటారు. 5కి తర్వాత
ఏమాత్రం లేట్ వచ్చినా 1 నిమిషం లేట్ వచ్చినా వాళ్ళకు అనుమతించబడదు. ఈ 5 o'clock వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చి మేబీ కొన్ని పోలింగ్ కేంద్రాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 5:30 వరకు కూడా పోల్ కంటిన్యూ అవ్వచ్చని, ఎందుకొరకంటే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి అవ్వడానికి. సో ఆ రకంగా ఏం చేస్తామంటే ప్రతి పర్సన్ నేర్పిస్తాం. లాస్ట్ టైం 69% అయింది కాబట్టి ఇంకో 13%, ఈ 2 hours ఆ 13% అనేది క్రాస్ అవుతామన్న నమ్మకం ఉంది. ఖచ్చితంగా లాస్ట్ టైం పోల్ పర్సెంటేజ్ దాటుతామన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈ సిప్ యాక్టివిటీస్ ఇంటెన్సివ్గా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఒక చైతన్యం అనేది అంటే ప్రజలు ఓటేయాలనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని కల్పించాం. అది మనకి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతా ఉంది పర్సెంటేజ్ చూసినప్పుడు. సో ఇది ఖచ్చితంగా క్రాస్ అవుతామన్న నమ్మకం ఉంది. సార్, మీరు వెబ్ కాస్టింగ్ చూసినా ఎలాంటి ఇబ్బంది లేదని తేలిపోయింది, సజావుగా జరుగుతుంది. కానీ ప్రధానంగా రాజకీయ పార్టీల క్షేత్రస్థాయిలో నువ్వా నేననే పోటీ కనిపించింది. ఎవరి నుంచైనా ఎక్కడైనా అభ్యంతరకరమైన అంశాలు కానీ మీ దృష్టి కానీ ఫిర్యాదులు కానీ అందినా ఇవ్వాలి అంటే చిన్నగా ఇప్పుడు ఏజెంట్స్ ఎక్కడైనా వాళ్ళు లేదు ఇది అని చెప్పేసి అనేటువంటి తప్ప ఎక్కడ కూడా ఇష్యూస్ లేవు. ఇంకోటి ఏంటంటే అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ గల్లీలో కూడా వాళ్ళు ఎక్కడ ఇట్లా ఫైట్ చేసుకోవడం కానీ తోసుకోవడం కానీ ఇట్లాంటి సంఘటనలు కూడా జరగలేవు. ఇది ఒక రకంగా మున్సిపాలిటీలో ఇది ప్రశాంతంగా అంటే అటు పోలీస్ యంత్రాంగం పక్షాన కానీ ఇటు జిల్లా యంత్రాంగం పక్షాన కానీ మరియు రాజకీయ పక్షాలు కూడా పూర్తిగా సహకరించినాయని చెప్పుకోవాలి. ఎందుకొరకంటే ఎక్కడ కూడా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఉద్రిక్త పరిస్థితులు కానీ ఇట్లాంటివి కూడా ఎక్కడ జరగలేవు. సో ఇది ఒక రకంగా హ్యాపీ మూమెంటే. రాగల రోజుల్లో అంటే ఈ స్పిరిట్నే ప్రజలు ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. ఇది అదే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం కేతనపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి, కొంత బైన్స, అట్లా నిర్మల్, ఖానాపూర్లో చిన్న ఘటనలు మినహా మిగతా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం కూడా అధికార యంత్రాంగంలో ఒక ఉత్సాహమైన నింపుతుంది. అయితే ప్రతి చోట కూడా గత 2020లో జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ కన్నా ఇప్పుడు కొంత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు కూడా ఎక్కడైనా ఓటింగ్ సరళిని పెంచుకునేందుకు ఓటర్లను తమ వైపు తిక్కుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ 4:30 గంటల వరకు అయితే ఎలాంటి హింసాత్మక కానీ ఎలాంటి ఒడిదుడుకులు కానీ ఉద్రిక్తలకైతే తావిచ్చేలా ఎలాంటి పరిణామాలు చేయకపోవడం కూడా అధికార యంత్రంగా కలిసి వచ్చింది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో.